ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము 5 శనివారాలు గనక ఈ విధంగా ఆచరించారు అనంటే ధనవంతులవుతారు, ధనానికి లోటుండదు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి తొలతూగుతారు. దానికల్లా మీరు చేయవలసింది ఒక 5 శనివారాల పాటు ప్రతి శనివారం కూడా చక్కగా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు దానిమ్మ పండు నైవేద్యానికి తీసుకొని వెళ్ళండి. అలాగే ఎర్రని పూల దండ తీసుకువెళ్ళండి. ఎర్రని పూలదండ స్వామివారికి సమర్పించటం, దానిమ్మ పండ్లు చక్కగా నైవేద్యానికి సమర్పించటం. దానిమ్మ పండ్లు నైవేద్యం పెట్టాలి, ఎర్రని పూలదండ సమర్పించాలి స్వామివారికి. చేసి 5 సార్లు ప్రదక్షిణాలు చేయండి. అది కూడా హనుమాన్ చాలీసా 5 సార్లు చదవండి. 5 సార్లు హనుమాన్ చాలీసా చదవడం, 5 సార్లు ప్రదక్షిణాలు చేయడం, ఒక ఎర్రని పూలదండ సమర్పించటం, దానిమ్మ పండు నైవేద్యం పెట్టడం ఆంజనేయ స్వామి వారికి 5 శనివారాల పాటు ఈ విధంగా చేశారు అనంటే మాత్రం తప్పనిసరిగా మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎప్పుడు కూడా ప్రధానంగా ధనానికి లోటు అనేది ఉండదు. ఆ దానిమ్మ పండుని చక్కగా నైవేద్యం పెట్టించిన తర్వాత ఇంటికి తీసుకొని వచ్చి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ దానిమ్మ పండు గింజలని ప్రసాదంగా స్వీకరించాలి. అలా చేయటము అనేటువంటిది నిజంగా కూడా చాలా చాలా మంచిది. 5 శనివారాల పాటు ఈ విధంగా ఆచరించండి నాన్న. అలాగే నేను ఎప్పుడు కూడా టీవీలో తెలియచేస్తూ ఉంటాను, కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి. ఒకటి శ్రీచక్రము, మనం ఏమైతే మనసులో సంకల్పం అనుకుంటామో ఆ సంకల్పం నెరవేరటానికి అది బీర్వా లాకరులో పొందుపరచాలి. శ్రీచక్రము అనేటువంటిది పూజ చేసేటువంటిది కాదు, అదృష్టకరమైన వస్తువుగా భావించి బీర్వా లాకరులో పొందుపరచడం. మరొకటి శక్తి కంకణము అని అంటాను, దృష్టి దోష నివారణ కోసము. అలాగే సర్వసిద్ధి మాల, సర్వం సిద్ధించేటువంటి మాల. అది ఉద్యోగ విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, బయట ఆగిపోయినటువంటి ధనం తిరిగి రావడం విషయంగా కావచ్చు, సపోర్ట్ చేస్తుంది. అలాగే ధన ఆకర్షణశిల. ఆ ఆకర్షణశిల అనేటువంటిది ఎప్పుడైనా సరే ఆ పేరులోనే ఉంది, అట్రాక్ట్ చేయటము అనేటువంటిది. మన డబ్బు బయట ఆగిపోయిందంటే అది ఆ ఆకర్షణశిల అనేది దగ్గర ఉంచుకొని పెడితే అంత కాదు కొంతైనా మన చేతికి వస్తుంటుంది నాన్న. భగవదానుగ్రహం వల్ల కొంచెమైనా మన చేతికి వస్తూ ఉంటాయి. పూర్తిగా ఆగిపోవటం అనేది జరగదు. అలాగే వాస్తుపరంగా చక్కగా సపోర్ట్ చేస్తుంది మత్స్యయంత్రము అనేటువంటిది. అది దేంట్లో ఉన్నవాడు కావచ్చు, సొంత ఇంటి వాడు కావచ్చు, అందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది. వాస్తు లోపము అనేది ఏది కూడా ఉండదు. ఒకవేళ ఉంటే అది కరెక్షన్ చేస్తుంది మత్స్యయంత్రము అనేటువంటిది. ఇంట్లో శుభవార్తలు వినే యోగం ఉంటుంది, శుభకార్యాలు కూడా జరుగుతాయి తప్పనిసరిగా. సో ఇది మత్స్యయంత్రము అంటాము. వాస్తుపరంగా మనకి సపోర్ట్ చేస్తుంది. వాడికి ఎన్నో జపాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది, అభిషేకాలు చేయటం అనేది జరిగింది, కుంకుమార్చన కార్యక్రమము, అనేక పూజాది కార్యక్రమాలు జరిగినందువలన అది అంత అద్భుతమైన దైవిక సంపద, దైవిక వస్తువులుగా తెలియచేయటం జరుగుతున్నది. ఈ 5 వస్తువుల్ని కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి కూడా అందజేస్తున్నాను. లేదమ్మా సెపరేట్ గా ఒక్కొక్కటి నాకు ఇండివిజువల్ గా నేను తెప్పించుకుంటా అంటారా, అలా అయినా సరే చక్కగా తెప్పించుకోవచ్చు నాన్న. ఆ విధంగా చేశారు అంటే మాత్రం డెఫినెట్ గా భగవదానుగ్రహం వల్ల, లలితామ్మవారి అనుగ్రహం వలన సకాలంలో వివాహం జరిగే యోగం ఎక్కువగా ఉంటుంది. అలాగే చక్కని సంతానం కలుగుతారు, మంచి ఉద్యోగం కూడా పొందగలుగుతారు. ప్రధానంగా ఉద్యోగం మెయిన్ ఇంపార్టెంట్ నాన్న. చాలా మంది సఫర్ అవుతున్నారు. మంచి ఉద్యోగం రావాలమ్మా అని చెప్పేసి తప్పనిసరిగా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏవైనా సరే ఈ 5 వస్తువుని కలిపి కాంబో ప్యాక్ ఆఫర్గా అందచేయటం జరుగుతుంది. లేదమ్మా అని అనుకుంటే విడివిడిగా అయినా సరే ఏ వస్తువుకు ఆ వస్తువు అయినా సరే చక్కగా మీరు తెప్పించుకోవచ్చు.